ఫ్రెండ్స్, మీకు ఒక చిన్న కథ అయితే చెప్తాను ఈరోజు. కథ పేరు ఏంటంటే కుండ చెప్పిన నీతి. ఒకరోజు ఒక అతను అయితే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఫ్రెండ్స్. సో ఎండ అయితే ఎక్కువైపోతా ఉంటుంది, తాగడానికి అయితే నీళ్ళు చూస్తే నీళ్ళు ఉండదు. అలా కొద్ది దూరం నడుచుకుని నడుచుకుని వెళ్తూ ఉంటే అతనికి ఆయాసం ఎక్కువైపోయి నీళ్ళు దెబ్బకి అయితే ఎక్కువైపోతా ఉంటుంది ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఎవరైనా అడగదామంటే మనుషులు లేరు. అలాగే చుట్టుపక్కల షాప్స్ ఏదైనా ఉంటే అక్కడ కొందరంటే షాప్స్ కూడా కనబడతలేదు. అలా ఇంకొద్ది దూరం నడుచుకొని పోతా ఉండగా తనకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇంకా మనం చచ్చిపోతాము అనేసి. అదే సమయంలో ఒక కొండ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అతనికి. సరే గబగబాని పోయేసి అయితే ఆ కొండలో అయితే పోయి చూస్తాడు. ఆ కొండలో చూస్తే నీళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అతను ఆ నీళ్ళు చూసిన వెంటనే గబగబాని అయితే తాగేస్తాడు. అది మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళు అనేసి కూడా చూడ్డు. తాగి తన దప్పికంతా తీసుకున్నాక మళ్ళీ అయితే ఆలోచిస్తాడు ఫ్రెండ్స్, అరే ఇది మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళు అనేసి మనం చూసుకోలేదే అనేసి. అప్పుడు ఆ కుండనే అడుగుతాడు ఫ్రెండ్స్, నీ కుండలో ఉండేది మంచి నీళ్ళ చెడ్డ నీళ్ళు అనేసి. దానికి ఆ కుండ ఇలా సమాధానం ఇస్తుంది ఫ్రెండ్స్, నాలో మంచి నీళ్ళు చెడ్డ నీళ్ళు అనేసి అయితే ఏముండదు, అది మీరు వాడుకొని మీరు ఆలోచించేదాన్ని బట్టి ఉంటుంది అనేసి అయితే సమాధానం ఇచ్చింది ఫ్రెండ్స్. ఇతనికి అర్థం కాకుండా నాకు అర్థమైతే లేదు, కొద్ది క్లియర్ గా చెప్పు అనేసి అయితే అడుగుతాడు ఫ్రెండ్స్ ఆ కుండని. దానికి కుండ మీ భాషలో చెప్పాలంటే, నాలో ఉన్న నీళ్ళని తీసుకెళ్లి దేవుడి మీద పోస్తే అది మంచి నీళ్లు, అదే ఒక శవం మీద పోస్తే అది చెడ్డ నీళ్ళు అని మీ అభిప్రాయం. పరిస్థితులు వేరైనా కానీ నా గుణం అయితే ఒకటే అనేసి అంటుంది ఫ్రెండ్స్ ఆ కుండ. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మన గుణాన్ని మాత్రం చేంజ్ చేసుకోకూడదు ఫ్రెండ్స్. మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తూ ఉంటాము, దుడ్డు ఉంటే ఒకలాగా, దుడ్డు లేకపోతే ఒకలాగా ఆడుతూ ఉంటారు. డబ్బు అనేది ఎప్పటికీ శాశ్వతం కాదు ఫ్రెండ్స్. పక్కనోడు కూడా మంచిదా చెడ్డదా అనేసి ఎప్పుడు తెలుస్తుందంటే, మనం బాధలో ఉండేటప్పుడు మన భుజం తట్టి, అరే మేమంతా ఉండలే ఇదంతా చిన్నదిరా అని చెప్తారు చూడు, వాడు మంచి గుణం ఉన్నాడు ఫ్రెండ్స్. ఈ కాలంలో ఇంకో మంచివాడు ఉంటాడు ఫ్రెండ్స్. వాడు ఎట్టంటే, అరే మామ మేము ఉండలే ఏం కాదులేరా అది ఇది అని చెప్తాడు ఫ్రెండ్స్ మన ముందర. అదే పక్కనోడి దగ్గర పోయి, వాడు వేదవా అందుకే ఇట్ అయిందని చెప్తాడు ఫ్రెండ్స్. ఇది ఇంకో మంచి గుణముడు. సో బీ కేర్ఫుల్. ఈ కథ మీకు అందరికి నచ్చిందని అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.